తెలుగు ఫ్లేమ్ క్షణక్షణం ఆనంద వీక్షణం. తెలుగు సీరియల్స్ కు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ వరకు రావడానికి తెలుగు ఫ్లేమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. సూర్యకాంతం సీరియల్ జీ తెలుగులో ప్రస్తుతం మధ్యాహ్నం 3 గంటలకి ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్లో మొదట హీరోయిన్ గా సూర్యకాంతం క్యారెక్టర్ లో నటించిన అనూష ప్రతాప్ మళ్ళీ సీరియల్లో ఎంట్రీ ఇచ్చారు. అనూష సీరియల్లో ఎంట్రీ ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు. మళ్ళీ సూర్యకాంతం తిరిగి రావడం ఏంటి అని షాక్ అయ్యారు. అయితే తిరిగి వచ్చింది సూర్యకాంతం కాదు, సూర్యకాంతం రూపంతో ఉన్న రంగమ్మ. రంగమ్మ సావిత్రి కూతురు అని చెప్తున్నారు. సావిత్రి కూతురు క్యారెక్టర్ లో రంగమ్మ ఎంట్రీ ఇచ్చారు. అయితే రంగమ్మ ఎవరు, కథలో ఎందుకు ప్రవేశించింది అని అందరికీ డౌట్ వస్తోంది. బహుశా సూర్యకాంతం పిల్లల్ని చిన్నప్పుడు మార్చేశారేమో. వచ్చిన రంగమ్మ సూర్యకాంతం కూతురు అయి ఉండే ఛాన్సెస్ ఏమైనా ఉందేమో చూడాలి. సూర్యకాంతం సీరియల్లో అనూష ప్రతాప్ మళ్ళీ ఎంట్రీ ఇవ్వడం మీకెలా అనిపిస్తోంది? సూర్యకాంతం సీరియల్ వచ్చే వారం నుండి టైం చేంజ్ కావడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.